ఉదయకాలపు ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకపు మా తండ్రి, కృపగల దేవా, దయగల దేవా, కరుణామయుడా, నీకే స్తుతులు, స్తోత్రాలు దేవా, నిచ్చుడగు దేవా. నైనా ఈ స్తుతి ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నైనా పరిశుద్ధాత్మడానికే వందనాలు దేవా. నైనా నిచ్చుడకు దేవా, నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. నైనా ప్రతి ఒక్క కుటుంబంలోని శాంతి, సమాధానం, నెమ్మదిని దయచండి. ఉదయకాల సమయాన్ని ఏ బిడ్డలు ప్రయాణాల్లో ఉంటున్నారో తండ్రి దేవా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఉదయకాల సమయంలో ప్రయాణాలు ఉంటున్న బిడ్డల రాకపోకల చుట్టూ నీ కాపుదల దయచండి. బిడ్డల వాహనాల మీద నీ రక్తంతో సీల్ చేస్తున్నాం దేవా. నైనా ఉదయకాల సమయమైన ప్రతి బిడ్డలనైనా నీకు మహిమకరంగా నిలబెట్టుకో దేవా. బిడ్డల చుట్టూ నీ సన్నిధించండి, నీ కృపించండి, కాపుదల దయచండి. చదువుకుంటున్న బిడ్డలకి మంచి జ్ఞానం, తెలివి, వివేచన దయచేతండి నాయనా. పరిశుద్ధాత్మడా నైనా ఈ స్తుతి ప్రార్థనలో ప్రార్థించి ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో నీ కార్యములు జరిగించండి దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, దానియేలు దేవా, ఇర్మియా దేవా, నిచ్చుడగు తండ్రి. నైనా ఏ బిడ్డలు నైనా జాబుల కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి, వారికి జాబులను సిద్ధపరచండి. కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపండి. ప్రతి కుటుంబంలోని కార్యములు జరిగించండి. బిడ్డలను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి. తన వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో వివాహం ఎంతో ఘనమైనదన్న దేవా. నైనా వివాహ విషయంలో నీ అద్భుతములు జరిగించండి తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు దేవా. నైనా ఈ స్తుతి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నైనా రేపటి దినాన ఆదివారం తండ్రి, నీ సన్నిధికి నూతనమైన బిడ్డల్ని నడిపించుకో తండ్రి. ప్రతి బిడ్డల్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి. నైనా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి ప్రతి బిడ్డల్ని రక్షించావు తండ్రి. నైనా నీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నూతన సంవత్సరంలో కడుగు పెడుతున్న బిడ్డల జీవితాల్లో నూతనమైన దయా, కిరీటం, ఆశీర్వాదాలతో నింపండి దేవా. నూతనమైన బిడ్డలకి నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా నూతనమైన భవిష్యత్తును దయచండి. బిడ్డల జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి విడిపించండి, దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లోనైనా నూతనమైన వాగ్దానాలు దయచండి. బిడ్డల జీవితాల్లోని అద్భుతములు జరిగించండి. బిడ్డల్ని దీవించండి. గర్భఫలం లేని బిడ్డల గర్భఫలం దయచండి. తన విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న బిడ్డల జీవితంలో నీ అద్భుతములు జరిగించండి. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నైనా రక్షణ లేని కుటుంబాలకి రక్షణ సిద్ధపాటు దయచండి. ప్రతి కుటుంబంలోని కార్యములు జరిగించండి దేవా. నైనా పరిశుద్ధాత్మడా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీకే వందనాలు రాజానైనా. నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. నైనా భార్యాభర్తల మధ్య శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయండి తండ్రి. భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఉంటున్న బిడ్డలకి శాంతి, సమాధానం దయచండి. ఒకరినొకరు అర్థం చేసుకునే మనసును దయచేయండి. కుటుంబాన్ని కట్టండి, కుటుంబాన్ని దీవించండి, కుటుంబాన్ని బలపరచండి, అభిషేకంతో నింపండి దేవా. నీకే స్తుతులు, స్తోత్రం. కాలంలో బిడ్డల్ని దర్శించండి తండ్రి. బిడ్డలకి రక్షణ సిద్ధపాటు దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి. రాకడికి ప్రతి ఆత్మ రక్షణ సిద్ధపాటు దయచండి దేవా. నీకే స్తోత్రములు దేవా. నాయన వాక్యాన్ని చదువుకునే మనసుల్ని బిడ్డలకి దయచేతండి. వాక్యాన్ని ధ్యానించే మనసును దయచేతండి. నైనా ప్రతి ఒక్క బిడ్డలతో వాక్యంతో నువ్వు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రములు తండ్రి. వ్యభిచారం చేస్తున్న బిడ్డల్ని నాయన పాపమనే యోబు నుంచి విడిపించండి తండ్రి. నైనా తాగుడనే వ్యసనం నుంచి విడిపించండి తండ్రి. నైనా జోదమనే వ్యసనం నుంచి విడిపించండి తండ్రి. నైనా చెడు వ్యసనాలకి బానిసైన బిడ్డలకి నైనా విడుదల దయచేతండి. కుటుంబాన్ని కట్టండి, కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఉపవాసాల నుండి కన్నీటితో ప్రార్థిస్తున్న బిడ్డల జీవితంలో నీ కార్యములు జరిగించండి. బిడ్డల్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి. నైనా బిడ్డల చుట్టూ నీ సన్నిధించండి. గృహాలు లేని బిడ్డలకి గృహాలు దయచండి దేవా. నీకే స్తోత్రాలు దేవా. నైనా దైవ సేవకులు దీవించండి. దైవ సేవకుల కుటుంబాన్ని బలపరచండి, అభిషేకించుకోతండి. వారికి నీ కాపుదల దయచండి, రక్షణ సిద్ధపాటు దయచండి. ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా ఉంచండి. జీవితాల్లోని కార్యములు జరిగించండి తండ్రి. నూతనంగా కార్యక్రమాలు తలపెడుతున్న బిడ్డల జీవితంలో నీ అద్భుతములు జరిగించండి తండ్రి. ఉదయకాల సమయంలో ప్రతి కుటుంబంలో నీ ఆశీర్వాదాలతో నింపండి, నీ దీవెనలతో నింపండి. ప్రతి బిడ్డలకున్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చమని, కుటుంబ పరంగా బిడ్డల్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని, ప్రతి కుటుంబంలో నీ సన్నిధి తోడుగుంచమని, నీకు మహిమకరంగా నిలబెట్టుకుని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం, తెలివి, వివేచన దయచమని, ప్రతి కుటుంబాన్ని నీ పాదాలు చెంత పెడుతూ ఉదయకాల సమయమైన ప్రతి బిడ్డల్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని, కొద్ది ప్రార్థనని పాద సన్ని తెచ్చుకుని త్వరలో ఫలం దయచమని నజరుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.